ఇప్పుడు ఇవి రెండు దృక్కోణాలతో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి విషయం, మన కేంద్ర ప్రభుత్వం నిన్న వెలువరించినటువంటి 2025-26 ఆర్థిక సర్వేని కనుక మనం చూస్తే, ఆర్థిక సర్వే చాలా మట్టుకు నిజమనే మనం అనుకోవాలి. ఎందుకంటే మన అనుభవాలు అవి, మన ప్రజల అనుభవాలు అవి. ముఖ్యంగా ఇరిగేషన్ రంగానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ జరిగిన అభివృద్ధిని, ఈ 10 ఏళ్ల పాటు జరిగిన అభివృద్ధిని, 2014 నుంచి 2023 వరకు జరిగిన అభివృద్ధిని వాళ్ళు స్పష్టంగానే దాంట్లో రికార్డ్ చేశారు. అది మన అనుభవంలోనూ కూడా విషయం, అది అబద్ధమేం కాదు. ఎన్నోసార్లు మనం ఈ విషయాలు చెప్తూ వస్తున్నాము. వాటిని చాలా మట్టుకు నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు ఇంకా దాని విమర్శన పెడుతున్నారు. మన ప్రభుత్వం కూడా కాళేశ్వరం లేకుండానే అత్యధికంగా దాన్ని ఉత్పత్తి చేస్తున్నామనే మాట కూడా మనం మాట్లాడుతూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది కనుకనే ఇవాళ రాష్ట్రంలో అంత అభివృద్ధి మనకు కనబడుతున్నది. ధాన్యం ఉత్పత్తిలో కానీ ఇతరత్ర వ్యవసాయ రంగంలో వస్తున్న ఆదాయంలో కానీ ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. సో ఎకనామిక్ సర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అందులో ఏం అబద్ధం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా ఎంత మంచి మాటలు రాశారంటే, మీరు ఎకనామిక్ సర్వేలో ఆ పర్టికులర్ పారాగ్రాఫ్కి సంబంధించి మీకు చదివి వినిపిస్తాను. అందులో మాటలు ఎట్లా ఉంటాయి అనేది చాలా అద్భుతమైన మాట వాళ్ళు దాంట్లో రికార్డ్ చేశారు. ఏం రాశారంటే, వాళ్ళు తెలంగాణలో 2014లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరియు మిషన్ కాకతీయ అంటే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం వంటి ప్రధాన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కారణంగా 2023 ఆర్థిక సంవత్సరాన్ని నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే 1.31 2014లో ఉన్న సాగు విస్తీర్ణము 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. అందువల్ల దిగుబడులను మెరుగుపరచడానికి నీటిపారుదల సౌకర్యాల కల్పన, సహజ వనరులకు అనుగుణంగా పంటలను సాగు చేయడం, వాతావరణ మార్పులను తట్టుకునే అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం వంటి చర్యలు అత్యంత ఆవశ్యకతం అని ఆ పారాగ్రాఫ్లో వాళ్ళు రాశారు.